అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మీరు చూడండి, తెలుగు రాష్ట్రాల్లో పిఠాపురం అనేది ఒక హాట్ టాపిక్గా మారిందండి. అందరి దృష్టి పిఠాపురం మీదనే ఉంది. కారణం ఏమిటంటే, అక్కడ నిలబడుతున్న వ్యక్తి ఎమ్మెల్యేగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అయితే ఎక్కువగా వాళ్ళ ఫ్యాన్సే కాదండి, రెండు రాష్ట్రాల ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గెలవాలని వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి. నిజంగా పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలవాలంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్లో ఎటువంటి నెంబర్స్ ఉండాలి, అసలు ఎలా ఉండబోతుంది అనేది మనం ఒకసారి ఆయన డేట్ ఆఫ్ బర్త్ని అనాలిసిస్ చేద్దాం. చూద్దాం. పవన్ కళ్యాణ్ గారి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2/9/1971 అండి. అయితే ఈయన బర్త్ నెంబర్ వచ్చేసి 2 అవుతుంది. ఈయన డెస్టినీ నంబర్ కూడా 2నే అవుతుందండి, మాస్టర్ నంబర్. ఎలాగంటే మీరు చూడండి, 2 + 9 11, 11 + 10 21, 21 + 8 29. అంటే 2 + 9 11 అంటే మళ్ళీ 2 అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్ని మనం ఒకసారి బర్త్ చార్ట్లో వేసుకొని చూస్తే ఇది ఆయన డేట్ ఆఫ్ బర్త్ అండి. అంటే 2/9/1971 అనేది డేట్ ఆఫ్ బర్త్. అయితే ఏ వ్యక్తి అయినా సరే మీరు చూడండి, పొలిటికల్లో సక్సెస్ కావాలి అంటే మెయిన్గా ఇక్కడ 4 నంబర్ ఉండాలి, ఇక్కడ 3 నంబర్ ఉండాలి, 8 ఉండాలి. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఈ 4 కానీ 3 కానీ 8 కానీ లేవు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంత స్ట్రగుల్ పడడానికి మెయిన్ రీజన్ ఏంటి పొలిటికల్గా అంటే ఇక్కడ ఈ 3 నంబర్లు లేకపోవడమే. ప్లస్ వెరీ 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 ఇంపార్టెంట్, ఇక్కడ 5 నంబర్ ఉండాలండి. ఇన్ని స్ట్రగుల్స్ మీరు చూడండి, పార్టీ పెట్టి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా తను ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు అంటే ఇక్కడ మెయిన్ డేట్ ఆఫ్ బర్త్లో లోషో గ్రిడ్లో 1కి 9కి మధ్యలో 5 అనే నంబర్ లేదు. మీరు చంద్రబాబు నాయుడు గారికి చూడండి, కేసీఆర్ గారికి చూడండి, ప్రధానమంత్రిని చూడండి, ఇటువంటివన్నీ కూడా వాళ్ళు 159 లైన్ చాలా క్లియర్గా ఉంది కాబట్టి సక్సెస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఎందుకో ఇంకా డిలే అవుతున్నాడు, ఎందుకు స్ట్రగుల్ అవుతున్నాడు అంటే మెయిన్ ఇక్కడ 5వ నంబర్ లేదు. ఈ 438 లేకపోయినప్పటికీ కూడాను 5వ నంబర్ కనుక ఉంటే తన పార్టీ చాలా బలోపేతమయ్యేది. అయితే ఈ స్ట్రగుల్స్ పడడానికి మెయిన్ రీజన్ ఏమిటంటే ఇక్కడ ఈ 5వ నంబర్ లేకపోవడమే. అయితే ఇప్పుడున్న ఎలక్షన్స్లో 2024లో పిఠాపురంలో ఎలా ఉండబోతుంది అంటే పర్సనల్ ఇయర్ పరంగా చూసుకుంటే 2/9లో పుట్టిన వ్యక్తులకి, అంటే సెప్టెంబర్ 2లో పుట్టిన వ్యక్తికి 2024లో ఎలా ఉండబోతుంది అంటే పవన్ కళ్యాణ్ పర్సనల్ ఇయర్ వచ్చేసి ఈయనకి 1 రాబోతుంది కాబట్టి అక్కడ అవకాశాలు ఆశాజనకంగానే ఉన్నాయి. ఏదో రకంగా పవన్ కళ్యాణ్ అక్కడ గుడ్ న్యూస్ వినే అవకాశమే ఉంది. కానీ ఈ నంబర్స్ ఎఫెక్ట్ అయితే తర్వాత లైఫ్లో ఉంటుందండి. ఎందుకంటే 4 నంబర్ కానీ 3 నంబర్ కానీ 8 నంబర్ ఉంటేనే రాజకీయాల్లో చాలా సక్సెస్ఫుల్గా రాణించే అవకాశం ఉంటుంది. ఈ నంబర్స్ లేకపోవడం వల్ల అసలు ఏం జరుగుతుంది మీరు చూడండి. ఎప్పుడైతే బర్త్ నంబర్లో పొలిటికల్ లీడర్కి 8 నంబర్ ఉండదో అడ్మినిస్ట్రేషన్ లోపం వస్తుంది. పవన్ కళ్యాణ్ పార్టీలో జరుగుతున్నది కూడా అడ్మినిస్ట్రేషన్ లోపమే. ఎప్పుడైతే 8 మిస్ అవుతుందో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సరిగా ఉండదు. పార్టీలో ఫండ్స్ కానివ్వండి, పార్టీని నడిపే కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ సజావుగా జరగదు. రీజన్ ఏమిటి? డేట్ ఆఫ్ బర్త్లో 8 నంబర్ లేకపోవడమే మిస్సింగ్ నంబర్. అదేవిధంగా 3వ నంబర్ అండి, 3 నంబర్ అనేది గురువు డైలీ ఇన్కమ్. ఎక్కువ ఫండ్స్ని మీరు అట్రాక్ట్ చేయాలన్నా, ప్రజల మధ్యలోకి తీసుకువెళ్ళాలన్నా మీకు ఇన్కమ్ ఉండాలి, పార్టీ ఫండ్స్ ఉండాలి. పవన్ కళ్యాణ్ తన సొంత ఆస్తులను అమ్ముకొని పార్టీకి ధారపోయడం జరుగుతుంది. అవన్నీ కారణం ఏమిటి? 3 లేకపోవడమే. ఇంకోటి, పార్టీలో చాలామంది మొన్న వచ్చిన సీట్ల కారణంగా 21 సీట్ల కారణంగా చాలామంది పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నారు. సరైన క్రమశిక్షణ లేదు, పార్టీలో డిసిప్లిన్ లేదు, ఆర్గనైజేషన్ లోపం ఉంది. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే 4 నంబర్ లేకపోవడమే.
ఇటువంటి నంబర్స్ లేకపోవడం వల్ల చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. మెయిన్ తన డేట్ ఆఫ్ బర్త్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ మైనస్ ఏంటంటే 5వ నంబర్ లేదండి. ఎప్పుడైతే 5వ నంబర్ ఉండదో అప్పుడు ఈ స్ట్రగుల్స్ అన్నీ ఉంటాయి. రెమెడీ ఏంటి? 5వ నంబర్ యాక్టివేట్ కావాలి అంటే పేరులో 5వ నంబర్ వచ్చేటట్లయినా చూసుకోవాలి, 5వ నంబర్కు సంబంధించిన రెమెడీస్ అయినా చేయాలి. అదేవిధంగా గోల్డ్ అండ్ సిల్వర్ మెటల్స్ కానివ్వండి, వాచ్ వాడడం అన్నా చేయాలి. అందుకోసమే ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు తాబేలు రింగు ధరించడం జరిగిందండి. తాబేలు రింగు ఎందుకు ధరిస్తారంటే వశీకరణ కానివ్వండి, ప్రజాదరణ కానివ్వండి, పాపులారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారికి చాలా పాపులారిటీ ఉంది. ఎక్కువగా గ్రీన్ కలర్ని వాడడం ద్వారా కానివ్వండి, గోల్డ్ కలర్ వాచ్ వేసుకోవడం ద్వారా కానివ్వండి, ఇంకా జనాదరణ కానివ్వండి, ప్రజాదరణ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందండి. ఇటువంటి అవకాశాలను పరిగణలోకి తీసుకొని పొలిటికల్గా వెళ్ళినప్పుడు చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు. అంతకుముందు కళ్యాణ్ బాబు అనేది ఉండేది ఆయన పేరు. ఎప్పుడైతే ఆ పేరుకు ముందు పవన్ అనేది యాడ్ అయిందో లైఫ్కి చాలా సక్సెస్ఫుల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ 2024లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు తన మంచి రిజల్ట్స్ని చూడబోతున్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారి జాతక విశ్లేషణ అండి. దీని మీద మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.